బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియని పర్యవేక్షిస్తున్న జ్యుడిషియల్ అధికారుల నిర్బంధంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సిబిఐ లేదా ఎన్ఐఏతో దర్యాప్తు జరిపించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే మాల్దాలో జరిగిన ఘటనతో తమకి సంబంధం లేదన్నారు సీఎం మమత. పాలన తమ చేతుల్లో లేదన్నారు. శాంతి భద్రతలు ఈసీ చేతుల్లోనే ఉన్నాయని, ఈ ఘటనకి ఎన్నికల సంఘం బాధ్యత వహించాలన్నారు. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతున్న వేళ మళ్లీ ఎస్ఐఆర్ వివాదం తెరపైకొచ్చింది. మాల్దాలో ఎస్ఐఆర్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న న్యాయాధికారుల్ని స్థానికులు నిర్బంధించడంపై రగడ రాజుకుంది. ఓట్లను అన్యాయంగా తొలగించారని ఆరోపిస్తూ జ్యుడిషియల్ అధికారుల్ని స్థానికులు నిర్బంధించారు. సుప్రీంకోర్టు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జ్యుడిషియల్ అధికారులపై దాడి, బెదిరింపుల వ్యవహారంపై సీరియస్ అయిన సుప్రీంకోర్టు బెంగాల్ సీఎస్, డీజీపీ, హోంశాఖ కార్యదర్శికి షోకాజ్ నోటీసుల్ని జారీ చేసింది. మాల్దాలో అధికారుల నిర్బంధం విషయం తనకు తెలియదన్న సీఎం మమత బెంగాల్లో ప్రస్తుతం పరిపాలన తన చేతుల్లో లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల్ని ఎన్నికల సంఘం నియంత్రిస్తోందన్నారు. ఈసీ అధికారులు అమిత్ షా మాట వింటున్నారని ఆరోపించారు. কিন্তু আপনারা নিজেরা যদি আইন হাতে তুলে নেন, সিবিআই গ্রেফতার করবে আপনাকে ইলেকশনের আগে, এনআইএ গ্রেফতার করবে, আমার হাতে আইন নেই, এখন আমার হাত থেকে সব ক্ষমতা কেড়ে নিয়েছে। এই রকম ইলেকশন কমিশন আমি জানি কোনোদিন দেখিনি। সম্পূর্ণভাবে ব্যর্থ হয়েছেন ল অ্যান্ড অর্ডার মানে প্রশাসনে রাখতে। এটা আমার দোষ নয়, আমার হাতে কিছু নেই, আমার কাছ থেকে সব কেড়ে নেওয়া হয়েছে। এটা ইলেকশন কমিশনের দোষ। তার কারণ তারা নিজেদের লোক বসিয়ে কন্ট্রোল করতে পারেনি, জাজেদের প্রোটেকশন দিতে পারেনি। এটা আমি তাদের নিন্দে করি। আর হোম মিনিস্টার লজ্জা করে না, প্ল্যান করেন, পরিকল্পনা করেন, একদিকে নাম কাটেন, অন্যদিকে ভোট কাটেন, অন্যদিকে এনআইএ করেন। బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కంచుకోటలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రచారం చేశారు. సువేందు అధికారికి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు అమిత్ షా. సువేందు అధికారి నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. అమిత్ షా ర్యాలీలో హైడ్రామా చోటు చేసుకుంది. టీఎంసీ కార్యకర్తలు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో గొడవ జరిగింది. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. రెండు పార్టీల కార్యకర్తల్ని పోలీసులు చెదరగొట్టారు.